నరసరావుపేట పట్టణంలోని 13, 24, 26, 32 వార్డుల్లో సీసీ రోడ్డు మరియు డ్రైన్స్కు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో ఈ నెల 25 నుండి 31 వరకు జరిగే ఎడ్ల పందాల ఏర్పాట్లను పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి వదిలేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంలో పట్టణాలతో పాటు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, గ్రామాలకు కూడా 10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గోపిరెడ్డి టైంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని, గుంట కూడా పూడ్చలేదని విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే అరవిందబాబు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన ముందుకు శరవేగంతో ముందుకెళ్తున్నాయి. మరి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మన మున్సిపల్ శాఖ మంత్రి గారు బీపీఎస్ ఎల్ఆర్ఎస్ కింద 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీని కింద 16 వర్కులు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా శంకుస్థాపన చేసి మరి సైడ్ డ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కూడా వేయడానికి మేము అందరం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి నర్సాపేట పట్టణంలో ఇవాళ 69 లక్షలతోటి మరి 13వ వార్డు, అదేవిధంగా 32వ వార్డు, 24వ వార్డు, అదేవిధంగా 26వ వార్డులో కూడా శంకుస్థాపన చేసి సీసీ రోడ్లు, అదేవిధంగా డ్రైన్స్ కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు మార్చి కల్లా కూడా పూర్తి అవుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ మరి ప్రజల కోసం రోడ్లు వేయడానికి, కాలువలు కట్టడానికి అన్ని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఇటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా చేయలేదు, ఏ పనులు కూడా చేయకుండా మరి 5 ఏళ్ళు కూడా మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 ఏళ్ళు గడపడం జరిగింది. ఇవాళ చూస్తే ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నర్సాపేట పట్టణంలో ఉన్న డాక్టర్ కోడెల గారి స్టేడియంని చక్కగా తీర్చిదిద్దాం. ఇవాళ ఎంత చక్కగా ఉందంటే పాలు పారబోసే కింద ఎత్తుకోవచ్చు, ఆ విధంగా దాన్ని చక్కగా చేయడం జరిగింది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత పూర్తిగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, ఉమ్మడి కుటుంబం తీసుకుంటుంది. కాబట్టి దీనికి తార్కాణంగా మేము స్టేడియం కానీ, అదే స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ కూడా మేము తార్కాణంగా చూపిస్తూ ఉన్నాము. అదేవిధంగా రోడ్లు కూడా ఎక్కడ కూడా గుంటలు లేకుండా అన్ని విధాల పాట్ హోల్స్ కూడా ఫిల్ చేయడం జరిగింది. గ్రామాల్లోకి వెళ్ళే రోడ్లు కూడా మరి దగ్గరుండి దాదాపు 10 కోట్లు మంజూరైనాయి. వాటిని కూడా రేపు ఎండాకాలం లోపల అన్నీ కూడా రోడ్లు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వచ్ఛందంగా మేమే కాలువలు శుభ్రం చేసుకోవడం కానీ, రోడ్లు శుభ్రం చేయడం, ఇన్ని కూడా మరి మహిళా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా మున్సిపల్ అధికారులు, కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఎవరెన్ని చెప్పినా, వైసీపీ వాళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కానీ ఈ ప్రభుత్వం మాత్రం అన్నమాట కట్టుబడి ఉంటుంది. అరవింద్ బాబు ఎప్పుడు అందరివాడు. అభివృద్ధి కార్యక్రమంలో రాత్రింబగళ్ళు నేను పనిచేస్తూ ఉంటాను. తెల్లవారుజాము 4 లేసి ప్రతి వార్డు, అన్ని పల్లెలు కూడా వెళ్తూ ఉంటాను. అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాలు బాగుండాలి, మా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంటు పల్నాడు జిల్లా ముఖద్వారం బాగుండాలనే ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నాము. దీనికి అధికారులు కూడా అండగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం.